శివుడు తలుచుకుంటే మృత్యువును ఆపగలడా, డెత్ ని ఆపగలడా అనే దానికి నా దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంది. ఇవాళ ఆ ప్రూఫ్ చూపించి మాట్లాడతాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇవాళ. అయితే ఇలాంటి మెసేజ్లు ముందు వచ్చినా కూడా ఇవాళ మెసేజ్ చేసిన కుర్రోడు 16 ఏళ్ల కుర్రోడు. ఓకే, చిన్న పిల్లడు, పేరు శ్రీతేజ్. అయితే వాడు నాకు ఏమని మెసేజ్ చేశాడంటే, అన్నా నేను ఒక్కసారి మా డాష్ అంటే ఎవరో అతను పర్సనల్ రిలేషన్, అది మనం బయట పెట్టడం ఎందుకు, పెట్టే టార్చర్ తట్టుకోలేక చనిపోవాలనుకున్నాను. అప్పుడు మీరు పెట్టిన ఈ వీడియో చూశానన్నా, ఆ శివయ్యనే నీ రూపంలో వచ్చి నా ప్రాణాలను కాపాడాడన్నా. నిజంగా నువ్వు నా పాలిటి దేవుడు అన్నా. ఆ శివయ్య రుణం నీ రుణం జన్మలు ఎత్తినా తీర్చుకోలేనన్నా అనంటే, నేను దానికి, తమ్ముడు సమస్త జీవకోటికి అన్నం పెట్టే దేవుడు పరమశివుడు, ఆయన నా వీడియో నీకు చేరాలని ఉంది కాబట్టి చేర్చాడు. నీకు భూమి మీద నూకలున్నాయి కాబట్టి నా వీడియో నీకు కనబడింది, శివుడు చూపించాడు అన్నా. నువ్వు లేకపోతే నేను శివాభిషేకం ఇప్పటికి కూడా స్టార్ట్ చేసి ఉండేవాడిని కాదనయ్య. నీ వీడియోస్ చూసి నేను శివాభిషేకం స్టార్ట్ చేశాను. అంతా నీదే అన్నా. నేను ఇప్పటికీ భూమి మీద ఉన్నానంటే ఒకటి కారణం శివయ్య, 2 కారణం నువ్వే అనయ్య. నువ్వు దేవుడు అన్నా అని పెట్టాడు. అరే ఎక్కువ పోడేస్తున్నావు తమ్ముడు, నాకు అంత సీన్ లేదు. ఆయన పోస్ట్ మ్యాన్, నేను అంతే. నీకు ఆయన నుంచి పోస్ట్ రావాలంటే నేను మోసుకొస్తా అని చెప్పా. యాక్చువల్ గా వాడు నన్ను దేవుడు అంటున్నాడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అనేట్టు మాట. ఆయన పవర్ నీకు తెలీదు. దేవుడు అన్నాడు కదా అని మనం విష్ణుమూర్తి లాగా శివుడు లాగా శంకు చక్రాలు పట్టుకుని త్రిశూలం పట్టుకుని దేవుడు నేను ఫీల్ అయిపోతే ఎర్రిపప్పు అంటారు. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. అయితే ఒక గురువు అవ్వగలడు, నీ జీవితాన్ని మార్చగలిగిన గురువు అవ్వగలడు, కానీ దేవుడు అవ్వలేడు. అర్థమైందా? ఆ అహాన్ని ఎప్పుడు మన లోపలికి ప్రవేశించనివ్వకూడదు. శివుడి మీద ఒట్టేసుకునేది మనం నియమంగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, వాడి కష్టాలన్నీ విన్నా. పాపం నిజంగా చచ్చిపోవాలనుకోవడంలో తప్పేం లేదు. అన్ని దారుణమైన కష్టాలు పడుతున్నాడు. కానీ ఆడికి మృత్యువు సమీపించాలి అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు? ఆడికి ఒక సందేశాన్ని పంపాడు. ఆ సందేశం ఆడి జీవితాన్ని మార్చింది, ఆడి మృత్యువుని ఆపింది. అంటే శివుడు గురించి నువ్వు లోపల వెలిగించుకున్న శివజ్యోతి ఏదైతే ఉందో అది చాలా మంది జీవితాన్ని మార్చగలదబ్బాయి. గుర్తుపెట్టుకో, ఈ లోపల ఉన్న శివభక్తి, ఆ శివ తేజస్సు ఒకన్నో ఇద్దరినో లేదా కొన్ని లక్షల మందినో అది ముందుకు నడిపే ఒక ఇంధనం అవ్వాలి. నేను వాడిని అడిగా, తమ్ముడు నీ పేరు వాడొచ్చా ఇందులో అని చెప్పి నేను అడిగితే, అన్న పేరేంటన్నా 10 మందికి ఉపయోగపడి నాలాగా జీవితాలు మారతాయి, మార్చుకోగలరు అనుకుంటే నా ఫోటో కూడా వాడే అన్నా అన్నాడు. పక్కన వచ్చేసింది. ఆ 16 ఏళ్ళకి అది ఎవరు తెచ్చారు? నేను కాదు, ఈశ్వరుడు తెచ్చాడు. తమ్ముడు ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు జీవితంలో ఎన్ని పైసలు సంపాదించావు, లేకపోతే ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ఇళ్లు కొన్నావు అనేది కౌంట్లోకి రాదు. నువ్వు చేసే పుణ్యఫలం, నువ్వు చేసే సత్కర్మ మాత్రమే శాశ్వతం. దీస్ ఆర్ పర్మనెంట్. ఈశ్వరుడు చూసేవి ఇవే. సోషల్ మీడియాలో టాక్సిక్ థింగ్స్ ని పక్కన పెట్టు. ఆడి మీద చీడి మీద ఆడికి నెగిటివ్ కమెంట్ పెట్టి ఈడికి పెట్టి ఆడి దూషించొద్దు. పాజిటివిటీ ఒక్కటి నీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళగలదు. ఈశ్వరుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళగలదు. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.